హాయ్ గైస్ హోప్ యూ డూయింగ్ వెల్. ఈరోజు ఈ సెషన్లో మనకి ఇలా కార్ట్లో ఇలా డేటా ఎలా డిస్ప్లే చేయాలో నేను బిఫోర్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో డూప్లికేట్స్ ఎలా రిమూవ్ చేయాలి కార్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఈ సెషన్లో నేను మనకి మొబైల్ వ్యూ చేయాలి గైస్. మనకి మొబైల్ వ్యూస్కి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మొబైల్ వ్యూకి వెళ్తే చూడండి గైస్, మనకి మొబైల్ వ్యూ పర్ఫెక్ట్గా లేదు. అండ్ మొబైల్లో ఈ యూఐ రిప్రజెంట్ ఎలా చేస్తుందంటే అంత పర్ఫెక్ట్గా లేదు యూఐ మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి మొబైల్ వ్యూ ఎలా స్టైలింగ్ చేయాలి అని ఈ సెషన్‌లో చూపిస్తాను. ఏం లేదు గైస్, జస్ట్ ఈజీ. ఇక్కడ మొబైల్ వ్యూ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ మనకి ఇక్కడ కాలమ్ ఉంది కదా! కాలమ్ జస్ట్ ఎ సెకండ్. ఇక్కడ కాలమ్ ఉంది కదా! ఇక్కడ నేను కాపీ చేయండి. జస్ట్ మేక్ ఎ కాపీ ఆఫ్ ఇట్. ఇక్కడ నేను @మీడియా క్వెరీకెళ్ళండి. మీడియా క్వెరీకెళ్ళాక ఇక్కడ నేను సేమ్ కాపీ చేసి ఇక్కడ నేను 1FR అని పెడతాను. ఇప్పుడు చూడండి. యాహ్! పర్ఫెక్ట్‌లీ ఫైన్. వర్కింగ్ ఫైన్. మనకి మొబైల్ వ్యూ వచ్చేసింది. ఏం లేదు. జస్ట్ ఒక సింపుల్ మోడిఫికేషన్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ డేటా లెంత్ అనేది కొంచెం వేరియేషన్ ఉంది. విడ్త్, లెంత్ దగ్గర. ఇప్పుడు నేనేం చేస్తానంటే కార్ట్ రైట్ సైడ్ రైటే కదా! కార్ట్ రైట్ సైడ్ కాపీ చేద్దాం. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి మొబైల్ వ్యూలో. ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ హైట్ ఓకే. హైట్ 400 పిక్సెల్ ఇద్దాం. అండ్ విడ్త్ కూడా ఇద్దాం. విడ్త్ 300 పిక్సెల్ ఇద్దాం. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు పర్ఫెక్ట్‌గా మన మొబైల్ వ్యూ ఓకే అయితది. యెస్, గాట్ ఇట్ గైస్. పర్ఫెక్ట్‌గా మనకి మొబైల్ వ్యూ వచ్చేసింది. చూడండి. మనకి కార్డ్స్‌కొచ్చాయి. ఇలా వచ్చాయి. అండ్ దెన్ మనకి ఆహ్, డీటెయిల్ పేజ్‌లోకొచ్చింది. అండ్ దెన్ మనకి ఇలా ఒక పేజ్‌ని ఇలా యాడ్ చేయగానే మనకి ఇలా పాపప్ వచ్చింది. అండ్ దెన్ ఆల్సో మనకి కార్ట్‌లో యాడ్ అయ్యాయి. ఓకేనా? చూడండి, మనకి మొబైల్ వ్యూ కూడా వచ్చేసింది. ఓకేనా? థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ లిజనింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను ఆర్డర్‌ని ఎలా ప్లేస్ చేయాలి, ఆర్డర్‌ని ప్లేస్ చేసినప్పుడు పాపప్ ఎలా రావాలని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ గైస్, నా వీడియోని కొంచెం ఓపికగా, పేషెన్సీగా వినండి. ఓకేనా?